వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో ఫ్రెష్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. దీనికి కావలసిన పదార్థాలు చూస్తాము. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఏదైతే ఉందో క్లీన్ చేసి కట్ చేసి పీసెస్ ఈ విధంగా పెట్టుకోవాలి. 1 కప్ స్ట్రాబెర్రీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ప్యూరే లాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఒక 1 కప్ యాడ్ చేయాలి. ఒక 2 మినిట్స్ బ్లెండ్ చేసుకోవాలి. అది ఫ్లఫీగా అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 కప్పు పాలు 1 కప్ మిల్క్ యాడ్ చేయాలి. వేసి మనం నూరుకున్న స్ట్రాబెర్రీ ప్యూరీ యాడ్ చేయాలి. వేసి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన తర్వాత స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఒక 4 డ్రాప్స్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్ట్రాబెర్రీ ఎసెన్స్ లేకపోతే వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసి రెడ్ ఫుడ్ కలర్ 4 డ్రాప్స్ యాడ్ చేసుకొని ఇంకో 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి గట్టిగా మూత పెట్టి ఒక 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 8 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ ఫ్రెష్ స్ట్రాబెర్రీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి మనము హైజీనిక్గా ఇంట్లోనే ఫ్రెష్ స్ట్రాబెర్రీస్తోని చేసి పెట్టొచ్చండి. చాలా ఇష్టపడి తింటారు. ఈ విధంగా స్కూప్తోని తీసి సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేయటమే. అంతే అండి, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.